నాన్నతో కలిసి చేపల వేట. ఓకే, మనం ఇప్పుడు రెడీగా ఉన్నాం. అబ్బో, చలిగా ఉంది. ఏంటింత బరువుగా ఉంది, అసలు కదలడం లేదు. అది సేఫ్టీ జాకెట్. నీళ్ళలో పడితే ప్రమాదం, అందుకని అది వేసుకోవాలి. మరి నన్నెందుకు ఇలాంటి చోటుకి తీసుకొచ్చారు చెప్పండి. నువ్వేగా నేను బయలుదేరగానే వస్తానని నా వెంట పడ్డావు. నాకెప్పుడు కాసేపు ముందు జరిగినవి గుర్తుండవు. ఏమిటి ఇదో కొత్త నాటకమా షిన్చాన్? నాన్న, చేప ఎప్పుడు పడుతుంది? చేప అంత ఈజీగా వచ్చి మనకు చిక్కితే అందులో మజా ఏముంటుంది? చేపని ఎలా పట్టాలో నీకు చూపిస్తాను చూడు. గాలాన్ని చేప కొరిగిందంటే అప్పుడు తేలుతుంది, అది కదులుతుంది. అప్పుడు రాడ్ని పైకెత్తి మనం రీల్ని గబగబా చుట్టేయాలి. చేప పెద్దదైతే ఇంకా గబగబా గబగబా చుట్టేయాలి. అలా పడితే పెద్దవి కాదు కదా, కనీసం చిన్నవి కూడా పడవు. ఇంతకీ